హాయ్ గైస్. చుట్టమల్లే చుట్టేస్తుంది, చుట్టమల్లే చుట్టేస్తున్నాడు. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర మూవీ సెకండ్ మెలోడీ సాంగ్ ఎలాంటి సంచలనమైన రికార్డులు క్రియేట్ చేస్తుంది, వాటి గురించి మాట్లాడదాం. ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఎన్టీఆర్ వీడియో అంటే మన ఛానల్లో ఒక నెక్స్ట్ రేంజ్ రీచ్ రావాలి, ఆ రేంజ్లో రావట్లేదు. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, కామెంట్ రాయండి జై ఎన్టీఆర్ అని. ఎలాంటి రికార్డులు నమోదవుతున్నాయి వాటి గురించి మాట్లాడదాం. సాంగ్ విన్న తర్వాత గతంలో మొదటి సాంగు ట్యూన్ మ్యూజిక్ అనేది హైలైట్ అయింది, ఎందుకంటే పదాల కంటే మ్యూజిక్ అనేది డామినేట్ చేసింది మొదటి ఫియర్ సాంగ్ అయితే. తర్వాత ఎంతటి గ్లోబల్ సెన్సేషన్ అయిందో మొదటి సాంగ్ మనందరికీ తెలిసిందే. కానీ సెకండ్ సాంగు ప్రతి పదం యునామస్ రెస్పాన్స్, ఏ పదానికి ఆ పదం ఇంత బ్రహ్మాండంగా రామజోగయ్య శాస్త్రి ఒక్క పాటలో ఇలాంటి పర్ఫెక్ట్గా ఎలా రాశాడబ్బా, ఇదే స్లోగన్ వినపడుతుంది. కొన్ని పదాలైతే నిజంగా ప్రేమ ఎంత గొప్పది, ఎంత మెలోడీ సాంగ్, ఎంత మనసుకు అత్తుకునే రేంజ్లో ఉండబోతుంది అన్నట్టు అన్ని బలమైన పదాలు పడ్డాయి. ఏదైనా మనకు మెలోడీ సాంగ్ ఒకటికి 2-3 సార్లు లేకపోతే 1 వీక్ తర్వాతనో మైండ్లో అప్పుడు ఎక్కుతాయి కొన్ని పదాలు. జస్ట్ 1-2 సార్లు చూసినప్పుడే ఈ మెలోడీ సాంగ్ ప్రతి పర్ఫెక్ట్ బిట్టు అప్పుడే మైండ్లోకి క్యాచ్ అయిపోయింది, అంత పర్ఫెక్ట్గా ఉంది. పదాలు కానీ, పాడిన సింగర్ విధానం కానీ, మ్యూజిక్ ఎంత హాయిగా ఉందంటే, లిరిక్స్ ఎంత గొప్పగా ఉందో ట్యూన్ కూడా అంత సైలెంట్గా, అంత ట్యూన్ బ్రహ్మాండంగా సెట్ అయింది. అందుకే యునామస్ రెస్పాన్స్. యూట్యూబ్లో మాత్రం రికార్డుల మోత మోగుతూనే ఉంది. ఇంకా సినిమా ఆడియన్స్ నుంచి అయితే ఈ మధ్య కాలంలో మెలోడీ సాంగ్ ఇంత పర్ఫెక్ట్గా, ఇంత పర్ఫెక్ట్ ట్యూను, ఇంత సూపర్ క్యాచీ ట్యూను ఎప్పుడు రాలేదు. 100% ఈ సినిమాకు నెక్స్ట్ రేంజ్ అవార్డుల పంట పండబోతాయి, అంత గొప్పగా ఉన్నాయి ప్రతి ట్యూన్. ఇంకా పిక్చరైజేషన్, ఆ క్వాలిటీ చూస్తుంటే అబ్బా సినిమా ఎప్పుడు చూడాలిరా, సినిమా ఈ సెప్టెంబర్ 27 ఎప్పుడు వస్తుందిరా అన్నంత విధంగా కొన్ని షార్ట్స్ అలాంటి క్యూరియాసిటీ పెంచింది. ఎన్టీఆర్ డ్యాన్స్ మూమెంట్ అయితే అభిమానులకు ఫుల్ మిల్స్ లాగా అనిపించింది. జస్ట్ ఈ సాంగ్లోనే జస్ట్ ఎన్టీఆర్ స్టెప్ కానీ, ఎన్టీఆర్ లుక్స్ కానీ, ఇంకా జాహ్నవి కపూర్ అయితే అవుట్ స్టాండింగ్ గ్లామరస్ లుక్స్ కానీ, ప్రతి ఒక్కటి ఆ పదాలు ఎంత బలంగా ఉన్నాయో, ఎంత క్యాచీగా ఉన్నావో, ఆ ట్యూన్ ఎంత క్యాచీగా ఉందో, హీరోయిన్ కూడా అంత పర్ఫెక్ట్గా, అంత గ్లామరస్గా, అంత చూడముచ్చటగా అనిపించింది. ఆ సాంగ్ చూస్తుంటే మైండ్ల నుంచి 10 సార్లు 20 సార్లు చూసే కొద్ది ఇంత త్వరగా, ఇంత మెలోడీ సాంగ్ ఇంత త్వరగా ఎక్కింది, మైండ్లోకి చేస్తుందంటే సినిమా లాంగ్ రన్లో కానీ, సినిమా ఆఫ్టర్ రిలీజ్ కానీ, సినిమా కొన్ని సంవత్సరాల పాటు ఆడియన్స్ను, యూత్ను ఎంగేజ్ చేసే రేంజ్లో ఈ సాంగ్ ఉండబోతుంది. నిజంగా సాంగ్ చూసిన తర్వాత ఫస్ట్దేమో ఒక ఫైర్, ఒక అగ్నిపర్వతం, సెకండ్ సాంగ్ ఏమో ఒక తుఫాన్, ఒక వాటర్, ఆ రేంజ్ అనిపించింది. ఒకటి ఫైరు, ఒకటి తుఫాన్, వాటర్, ఒక సముద్రం, దేనికదే డిఫరెంట్. రెండు ఎంత బలంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఫైర్ అయినా కానీ, తుఫాన్ అయినా కానీ, రెండు సాంగు ఒకదానికొకటి ఏ దానికి ట్రెండ్ బెండ్ తీసే రేంజ్లో అంత గొప్పగా సెట్ అవ్వడం అంటే ఒక సినిమాలో, అది కూడా మొదటి సాంగు రెండో సాంగ్ అంటే దేవర మీద ప్రతి సాంగు పాటలు రాసే వ్యక్తులు కానీ, మ్యూజిక్ కొట్టే మ్యూజిక్ డైరెక్టర్ కానీ, కొరియోగ్రాఫర్ కానీ, ఇంకా నటులు కానీ ఈ సినిమా మీద ఇండియాలో తిరుగులేని బ్లాక్ బాస్టర్ బొమ్మ చేయాలని ఎంత కంకణం కట్టుకున్నారో అర్థమవుతుంది. సాంగ్ విన్న తర్వాత ఇదిరా సాంగ్. ఇండస్ట్రీలో ఒక మాట వినపడుతుంది, ఏదైనా కానీ మెలోడీ సాంగ్ అంత ఈజీగా క్యాచీగా ఎక్కదు, అవుట్ స్టాండింగ్ బ్రహ్మాండం, ఏం పదాలు రా, ఇలాంటివి ఇంత గొప్పగా రాశాడేంటి రామజోగయ్య శాస్త్రి, ఇలాంటి పదాలు నా మూవీకి పడునుంటేంటి, ప్రతి పదం ఒక ఆణిముత్యంలా అనిపించింది అనే మాటలు వినపడుతున్న ఇండస్ట్రీలో. దేవర నామ సంవత్సరం నిజంగా సరస్వతి పుత్రుడు త్రివిక్రమ్ మాటల మాంత్రికుడు 2024 దేవరనామ సంవత్సరం కాబోతుంది. 1000 కోట్లు తథాస్తని ఒక త్రివిక్రమ్, ఆయన ఎలాంటి వ్యక్తో మనందరికీ తెలిసిందే, సరస్వతి పుత్రుడు.
ఆయన నోటిగుంట ఆ మాట వచ్చింది, ఆ మాట ప్రతి పాట నిలబెట్టింది. ఇప్పుడు సెకండ్ పాట అయితే దానికి మించి అవుట్ స్టాండింగ్ అనిపించే రేంజ్లో 1000 కోట్లు కాదు దాని లెక్క వేరే ఉంది అన్న స్థాయిలో ఈరోజు ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అభిమానులకు ఎంత గొప్పగా నచ్చిందో కామన్ ఆడియన్స్కి అయితే అంతకన్నా గొప్పగా నచ్చింది. అదర్ హీరో ఫ్యాన్స్ అయితే ఈ సాంగ్ విన్న తర్వాత ఎంత గూస్ బంప్స్, ఎంత హాయిగా ఉంది, ఎంత క్యాచీగా ఉంది ట్యూను, ఎంత బ్రహ్మాండంగా ఉంది. అదర్ హీరో ఫ్యాన్స్ ఇంత గొప్పగా ఈ మధ్యకాలంలో టాప్ హీరో ఫ్యాన్స్ ఇంకో టాప్ హీరో ఫ్యాన్స్ని అంత గొప్పగా పాట ఎమ్మడే అంత ఇష్టపడరు. కానీ ఈ పాటకు మాత్రం మొదటి పాట రాంగ అది ఎంత పెద్ద గ్లోబల్ స్థాయిలో బ్లాక్ బస్టర్ అయిందో, ఇది మొదటి రోజే జస్ట్ 1 అవర్లోనే టాప్ 10 బెండ్ తీసే రేంజ్లో బ్లాక్ బస్టర్ అయింది. కొన్ని మూమెంట్స్ ఉంటాయి, డ్యాన్స్ మూమెంట్స్ అవి మైండ్లో నుంచి పోవటనే లేదు. ఎన్టీఆర్, జాహ్నవి కపూర్ ఆ మూమెంట్ అయితే సూపర్గా అనిపించింది. అనిరుద్ధ్ మొదటి పాట ఒక రేంజ్ అయితే సెకండ్ పాట ఒక రేంజ్, ఆ రేంజ్లో నీ ట్యూన్ అయితే అంత గొప్పగా ఆకట్టుకున్నాయి. ఇది కదా దేవర కావాల్సింది, ఇది కదా ఇలాంటి ప్రతి అప్డేట్ ఇలా ఉంటేనే దేవరనామ సంవత్సరం. అందరూ ఎక్స్పెక్ట్ చేసేదే రికార్డుల బెండ్ తీయబోతుంది దేవర, 1000 కోట్ల దేవర. ఎన్టీఆర్కు RRR మూవీ తర్వాత వచ్చిన స్టార్డమ్, ఆ స్టార్డమ్ అనేది కంటిన్యూ అవ్వడం గ్యారంటీ. దీంట్లో ఒక లాజిక్ ఉంది. ఎన్టీఆర్కు ఒకప్పుడు ఫ్లాప్ డైరెక్టర్ ఎన్టీఆర్తో సినిమా తీస్తే అది సంచలనమే. ఇప్పుడు ప్యాన్ ఇండియా స్థాయిలో డిజాస్టర్ లాంటి దెబ్బ కొట్టిన డైరెక్టర్ తోటి ఇలాంటి క్రేజ్ తీసుకొచ్చి ఇలాంటి మూవీ మీద ఇలాంటి బజ్ క్రియేట్ చేయడం అంటే వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్కే సాధ్యమేమో. క్యూరియాసిటీగా వెయిటింగ్ చేశారో, ఎంత కూల్గా వింటున్నారో, ఎంత కూల్గా ఎంజాయ్ చేస్తున్నారో. సాంగ్ మాత్రం దద్దరిల్లిపోయింది. ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఆల్బమ్ కాబోతుంది దేవర మూవీ. ఆల్రెడీ రికార్డుల బెండ్ తీస్తూనే ఉంది. యూట్యూబ్లో 24 అవర్స్లో నాకు తెలిసి ఆల్ సాంగ్ రికార్డ్స్ బెండ్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ యూట్యూబ్లో రికార్డుల వేట మొదలైంది. 24 అవర్స్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ పరంగా ఆల్ రికార్డ్స్ బ్రేక్ చేసే సత్తా ఈ సాంగ్ ఉంది. అలాంటి టెంపో, అలాంటి సత్తా, అలాంటి పవర్, అలాంటి సరుకు ఈ సాంగ్లో ఉంది. ప్రతి పదం కానీ ప్రతి ట్యూన్ కానీ ఆ రేంజ్లో ఉంది. ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు, ఎందుకో రీచ్ అనేది తగ్గిపోయింది. ఎన్టీఆర్ సినిమా ముందర ఇలాంటి రీచ్ తక్కువ అంటే మనకు నిద్ర పట్టదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ను కామెంట్ రాయండి, 10 మందికి రీచ్ అయ్యేటట్టు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే RRR టైంలో ఎన్టీఆర్ అన్న కోసం పెట్టిన ఛానల్ ఇది, ఆ టైం నుంచి కొనసాగుతూనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.